వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే ఉపాధిపై ఉప్పెన, వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేలు, దెబ్బతిన్న వాహనాలు, బురద పాలైన ఇంధనాలు. ఖమ్మం నగరంలో మున్నేరు నదికి రెండు వైపులా ఎక్కడ చూసినా వాహనాల ఇంజన్ల భాగాలు విడదీసి శుభ్రం చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొందరు వాహనాల లోపలికి చేరుకున్న బురదను తొలగిస్తుండగా మరికొందరు మెకానిక్లను తీసుకొచ్చి నీరు చేరిన డీజిల్ ట్యాంకులు, ఇంజన్లను బాగు చేయిస్తున్నారు. దాదాపు ఖమ్మం లోపల ఉన్నటువంటి ఆటోలు కావచ్చు, లేకపోతే క్యాబ్ సర్వీసులు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మూడు వాహనాల మీద చాలామంది కార్మికులు వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాటిని ఒక ఉపాధి సాధనాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఆటోల గురించి మనకు తెలుసు, క్యాబ్ల గురించి మనకు తెలుసు. బైక్స్ కూడా ఈరోజు జొమాటో, స్విగ్గీ లాంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు సరఫరా చేసేటటువంటి కంపెనీస్కి సంబంధించి అందులో కూడా వారికి ఉపాధిని ఇస్తూ ఉన్నవి అట్లాంటి సంస్థలు. అంటే ఇట్లా రకరకాలుగా నష్టపోయినటువంటి వ్యక్తులు, రకరకాలుగా నష్టపోయినటువంటి వ్యవస్థలు ఎటు చూసినప్పటికీ కూడా, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు త్వరగా వారి యొక్క పరిస్థితి మెరుగుపడాలని చెప్పి కోరుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారాన్ని ప్రకటించకపోవడము, ఖమ్మం లోపల ఎట్లాంటి దారుణమైనటువంటి స్థితిని ప్రజలు చూసారనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. కానీ ఖమ్మం గురించి కేవలం వచ్చి అట్లా భుజం మీద చేసి పరామర్శించడం కాదు, వారికి ఎటువంటి భరోసాని ఇస్తున్నారు, ఏ విధంగా అండగా నిలుస్తున్నారు అనేది కదా ముఖ్యం. ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. లోకల్ ఎమ్మెల్యే నుంచి 3 మంత్రులు ఉన్నారు, అక్కడి నుంచి ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ రకంగా కూడా స్పందించినటువంటి పరిస్థితి. దాని కిందనే ఇక్కడ చెరువులు, కాలువల పునరుద్ధరణ పనులకు షార్ట్ టెండర్లు. ఇవి ఈ దరిద్రం వల్లనే కదా, పునరుద్ధరణ చేయకపోవడం వల్ల కదా, ఆక్రమణలు చేయబట్టే కదా ఈ రకమైనటువంటి పరిస్థితి ఖమ్మానికి, ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి ఏర్పడ్డది. ఈ ఉప్పెనలు అసలు తెలంగాణ లోపల అతివృష్టి ఏంది, ఉప్పెనలేంది, కరువు అని చదువుకున్నాం పేపర్లలో మన అందరం కూడా. ఒకప్పుడు కేవలం ఏంటంటే అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఎండిపోతే ఇప్పుడు ఆక్రమణకు గురైపోయింది. ఈ 10 సంవత్సరాల లోపల తెలంగాణ భౌగోళిక స్వరూపం మొత్తం కూడా మారిపోయింది. ఈ మారిపోయినటువంటి స్వరూపం లోపల దగ్గర పీఠ భూమి కాబట్టి గట్టిగా ఉంటుంది, కానీ లేకపోతే ఆంధ్ర లాంటి ప్రాంతం అయితే ఈ పాటికి విజయవాడ లెక్క తెలంగాణ మొత్తం కూడా మునిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడో ఇక్కడో 2 రోజుల తర్వాతనేమన్నా డ్రైన్ అవుతానే కాబట్టి వాటర్ ఈరోజు మనకు ఏర్పడతలేదు. అదే ఆంధ్ర ప్రాంతంలో పట్టాలు తెగిపోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి ముంపుకు ఈ పాటికి కూడా పట్టాలు, రైల్వే లైన్ అనేది పునరుద్ధరణ జరగకపోయింది. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది, విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానం హైదరాబాద్. పారిశ్రామికవేత్తలు, నిపుణులతో కలిసి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు. ఫ్యూచర్ సిటీ అద్భుత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అట్టహాసంగా ప్రారంభమైన ఏఐ గ్లోబల్ సమ్మిట్. ఏఐ గ్లోబల్ సమ్మిట్లో రూపొందించిన ప్రణాళికను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పీజే నారాయణ, అభిషేక్ సింగ్, రాబిన్, రమాదేవి, బీవీఆర్ మోహన్ రెడ్డి, అశోక్ వెంకటాచలం, జయరంజన్, ప్రొఫెసర్ కృష్ణదేవరావు, విన్సెంట్ లీ. ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఆ రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థులన్న వాళ్ళు మాత్రం ఈ సమ్మిట్లో లేరు. మరి ముంగటన కూర్చున్నారో లేదో తెలియదు. పూర్వం పార్లమెంట్ లోపల ఒక చర్చ జరిగింది. ఏంటిదంటే రాజీవ్ గాంధీ అన్ని రకాలైనటువంటి పరిశ్రమలను ఇక్కడికి భారతదేశాన్ని తీసుకొచ్చి ఆ పరిశ్రమ గురించి, ఈ పరిశ్రమ గురించి ఎత్తుగా ఇండియా డెవలప్ అవుతుంది అని చెప్పి మొత్తం డప్పు కొడతా అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అక్కడ ఒక జోక్ వేసింది. జోక్ కాదు, నిజం మాట్లాడు, వాస్తవం మాట్లాడి. ఏంటంటే నువ్వు తెస్తున్నావా, నిజంగానే కంపెనీలన్నీ తెస్తున్నావు, ఎవడు జాబ్ చేయడానికి తెస్తున్నావు? ఇక్కడ విద్య చదువుకోవడానికి చదివే చక్క లేక వాడు ఎన్నడ చదవాలి, ఎన్నడ కంపెనీలకు సంబంధించిన చదువు చదవాలి, చదివి ఆ కంపెనీలో పోయి ఉద్యోగం చేయాలని చెప్పి పార్లమెంట్లో చాలా ఈజీగా ఒక స్పాంటేనియస్ జోక్ వేసింది. నిజమే కదా, మీరు ఇవన్నీ పట్టుకొని వస్తారు, పరిశ్రమలన్నిటిని పట్టుకొని వస్తారు. ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి అందులో పనిచేయడానికి, అందులో ఆ జ్ఞానాన్ని షేర్ చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని తలకాయకి ఎక్కించేటటువంటి వ్యవస్థల్నే ఫెయిల్ అయిపోయినాం అందరం. కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు విద్యారంగానికి? ప్రైవేట్ కాలేజీల యొక్క
దారుణాలు, అక్రమాలు, డొనేషన్ల పేరు మీద, ఫీజుల పేరు మీద. అరే అట్లా చట్టం ఉన్నదా? మీరు అట్లా డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు. డబ్బులు తీసుకొని ఇచ్చడం అనేది చాలా తప్పు. ఆ విధంగా ప్రవర్తించే చట్టం ఉన్నాయంటే ఎవరికి కావాలో చట్టం నా చుట్టం అని చెప్పారంటాడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి కాలేజ్. ఇట్లా రకరకాల సమస్యలతోటి విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఒక సందర్భం వరకు రాజశేఖర్ రెడ్డి గారు రానంతకు ముందు ఇంజనీరింగ్ చదువు అంటే నిజంగా మెరిట్ ఉన్న స్టూడెంట్ మాత్రమే, అదే పద్ధతి. అసలు ఎంసెట్ విద్యా విధానం మాత్రమే పద్ధతి. ఎందుకంటే ఈరోజు కేవలం ఇంజనీరింగ్ చేసినోడు మాత్రమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఏరాలనేది ఏం లేదు కదా. డిగ్రీ చదివినోడు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టుడుతోటే ఇంజనీరింగ్ కాలేజీలో లక్షలాది మంది విద్యార్థులు చేరి ఈరోజు చదువుకుంటే కేవలం సబ్జెక్టులు వెళ్తే చాలు. ఎట్లా వెళ్ళాలి? ఒక సర్టిఫికేట్ వస్తే చాలు. ఒక్కొక్కలకు ఒక్కొక్క సంవత్సరము 20-30 ఉంటాయి ఎక్కడన్నా. ఇంటర్లో 2-3 ఉంటేనే అబ్బా ఎట్లా తలకాయ కొప్పునేది. 20-30 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే వాడు చదివేందుకు, చదవకేందుకు? వాడు చదివిండా లేదా? అసలు కాలేజీ వేయండా లేదా? అట్లాంటి పరిస్థితులలో మనం ఉంటే నువ్వు ఇక్కడ గ్లోబల్ సమ్మిటు, ఆ పరిశ్రమలు వచ్చినాయి, ఈ పరిశ్రమలు వచ్చినాయి. ఎవలకు? ఆంధ్రోళ్ళకు. నువ్వు మొన్న అన్నావు కదా చాలా కమ్మగా ఉంటుంది మాట అని. వాళ్ళకై వీళ్ళు వాళ్ళ కోసం తీసుకొస్తానని చెప్పి డైరెక్ట్ చెప్పచ్చు. ఏమంటానంటే అట్లాంటి ఆలోచన విధానంతో చదువుకున్న వాళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళ లోపల జ్ఞానం ఉన్నదనుకుంటే ఎట్లా? వాళ్ళకి ఏది ఇప్పుడు అంటారు వాళ్ళు జావా నేర్చుకోవడానికి లేదు, లేకపోతే ఇంకేదో C++ సంథింగ్, నాకు వాటి గురించి తెలియదు, కానీ అవన్నీ నేర్చుకోవడానికి మాకు అవకాశం లేదు, ప్రైవేట్ దాంట్లో మీరు నేర్చుకోవాలని చెప్పని కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టలేక, అవి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోలేక నానావస్థలు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మధ్య పేద తరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందుగాల నేర్పించే విధంగా మీరు ఏదైనా సమ్మిట్లో లేకపోతే ఇంకేదైనా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళకు మనం కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున ఏం చేయగలమని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని ఆలోచించుకొని దాని తర్వాత వీటి గురించి డప్పులు కొట్టుకోండి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎవడి కడుపు నిండుతాంది? ఎవడి కడుపు నిండి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ అవుతుంది? ఎవరి కడుపు అవుతుంది? ఎవడి కడుపు నిండుతాంది? నిజంగా అంత గొప్ప ఆర్థిక వ్యవస్థలుగా తయారైతే నిరుద్యోగులు ఎందుకు మాకు నిరుద్యోగులు ఎందుకు మాకు ఉద్యోగాలు వస్తారని చెప్పి వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? డిఎస్సి అభ్యర్థులు ఎందుకు ధర్నా చేస్తారు? మిగతా 6,000 పోస్టులు భర్తీ చేయమని చెప్పి ఎందుకు ఈరోజు బీసీ కులగణన జరగనని చెప్పి మొన్నటి వరకు, నిన్నటి వరకు, ఇయ్యాటి వరకు కూడా నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చున్నటువంటి వ్యక్తులు ఎందుకున్నారు అక్కడ? ప్రతి సమస్య మీద ప్రతి రోజుకొకటి నిరసన ఎందుకు వ్యక్తం అవుతా ఉన్నది? విద్యార్థుల లోపట, స్కూల్స్ లోపట, గురుకులాల లోపట, యూనివర్సిటీల లోపట ఎందుకు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి? ఇన్ని సమస్యలు వస్తూ ఉంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లెక్క తెలంగాణ తయారవుతున్నటువంటి హామీని మీరు ఎట్టివ్వగలరు? గురుకులాల సమస్యలు తీవ్రతరం అయితే అంటే ఎలుకలు గుట్టి విద్యార్థులు చచ్చిపోతా అంటే, ఒక దిక్కు ఫుడ్ కరెక్ట్ పెడతలేరు అన్నందుకు కారం చల్లుతా అంటే, ఇంకొక కాడ ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడు, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయంటే వాటి గురించి పట్టించుకోకుండా, వాటి గురించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీరు గురు పూజోత్సవానికి అటెండ్ అయ్యండి. నాకు చంద్రబాబు నాడే అనే పేరు వస్తాను, ఎందుకంటే నీ తేడా పెద్ద ఏం కనబడుతుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వేదికపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, ఏవీఎన్ రెడ్డి, నర్సిరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు. విద్యాశాఖ మంత్రి ఏడి? విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యా కమిషన్ ఏర్పాటు చేసుడు కాదు. విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యా కమిషన్ దగ్గరికి మేము పోయేటట్టు ఉంటుందా? మాట్లాడేటట్టు ఉంటుందా? ఎవరో ఐఎస్ని ఇంకెవరినో పెడతావు అక్కడ, వాళ్ళని గెలవడానికి మాకు అవకాశం ఉండదు కదా. ఇక వీఆర్ఓనే గేట్ బయట, డోర్ బయట నిలబెట్టుకోబట్టే జరసేపు ఆగని చెప్పి ఏదైనా సమస్య ఉంటే
విద్యాశాఖ మంత్రి కావాలి. విద్యాశాఖ మంత్రి వాళ్ళు గల్లబట్టి మేము అడుక్కుంటాం. అప్పుడు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉంది కదా, ఇంక ఇక్కడ ఏమో అంటాడు. ఏమన్నాడు ఇక్కడ? అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇకపై ఉచిత విద్యుత్. విద్యాశాఖ మంత్రి ఉంటాడు కానీ ఇవన్నీ ఎందుకు? వచ్చే డిఎస్సిలో 6,000 ఉపాధ్యాయ పోస్టులు. ఈ ప్రజాప్రభుత్వం విద్యకు గురువులకు ప్రాధాన్యం ఇస్తుంది. విధానపరమైన నిర్ణయాలు టీచర్ల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటున్నాం. గురు పూజోత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇది ఆలోచించే ఈ మాట మాట్లాడుతున్నారా? ప్రజాప్రభుత్వం విద్యకు గురువులకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి ఏ రంగంలో ప్రాధాన్యతని ఇస్తుంది? వేదిక మీదనా? వేదిక మీద నిలుసుని గురువులు గొప్ప, విద్య గొప్పది, చదువులు గొప్పయి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలలు గొప్పయి, గురుకులాలు గొప్పయి, కానీ మేము మాత్రం నిధులు ఇవ్వము, మేము మాత్రము ఇట్లా విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోము, కానీ అవి మాత్రం గొప్ప అని చెప్పి బదిలేస్తాము. చేస్తారా? ఏ రకంగా మీరు ఈ మాట మాట్లాడారు? గత ప్రభుత్వం 19,000 కోట్లు పెడితే మీరు 21,000 కోట్లు పెట్టింది. 21,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు ఎట్ట సరిపోతాయి? భవనాలు రిపేర్ చేయించడానికైనా సరిపోతాయి అవి? హాస్టళ్ళ తిండికి ఏం కావాలి? హాస్టల్ విద్యార్థులు ఏ విధంగా గగ్గోలు పెడతా ఉన్నారు, సీఎం రావాలని చెప్పని అక్కడ ధర్నా చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు రకరకాలైనటువంటి సమస్యలతోటి అల్లల్లాడిపోతున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ పాఠశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులు. విద్యా వ్యవస్థకి ఎక్కడ పెద్ద పీటేసారు మీరు? ఒకసారి పోయింది రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా తిరిగి రారు. ఒకసారి ఒక బస్సు తీసుకొని ఈ ఎమ్మెల్యేలు అందరూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కావచ్చు, ఇప్పుడు ఆయనను కూడా కూర్చుండబెట్టుకొని ఒకసారి మొత్తం తిరిగి రారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ని చూసి తిరిగి రండి. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఆ విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి వసతులు కావచ్చు, ప్రతి క్లాస్ కూడా స్క్రీనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ అమెరికన్ యాక్సెంట్ ఎట్లా మాట్లాడడం నేర్పించేటటువంటి గురువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఒకసారి పరీక్షించరండి. అది ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని, జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని ఎవ్వరు కూడా, ఇది నార్మల్గా దాని ఏమంటారు, కార్పొరేట్ స్కూల్సే అనుకుంటారు తప్పించి అది గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి ఎవరు అనుకుంటారు. ఆ స్థాయి లోపల విద్యా వ్యవస్థను బలోపేతం చేసిండు, సోషల్ జస్టిస్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. నిజంగా అప్పుడున్నట్టు ఇది మిగతా విధాన పరంగా, రాజకీయ పరంగా అతని మీద చాలా ఆరోపణలు ఉండొచ్చు. అవి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, రెండు రకాలైనటువంటి కొన్ని నిజమే కావచ్చు. బట్ ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఏ ముఖ్యమంత్రి చేపట్టనటువంటి ఒక గొప్ప అడుగును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే భయపడే పరిస్థితి. అట్లాంటి వ్యవస్థ నుంచి వచ్చిన ఫీజు అమ్మో ఇంత ఫీజు ఉంటుంది, పెద్దోళ్ళు మాత్రమే ఆ స్కూళ్ళలో చదువుకుంటారు, పైసలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు అన్నటువంటి ఆలోచనతోటి ఆ పరిస్థితులను చూసి వచ్చిన మేము ఈరోజు ఆ స్థాయి విద్య అంటే స్క్రీనింగు, మేము జస్ట్ కంప్యూటర్ పెట్టి అందులో ఈ అంటేనే మురిసిపోయేటోళ్ళం చిన్నప్పుడు. అట్లాంటిది ఈరోజు పిల్లలకు ప్రతి ఒక్కటి కూడా చాలా సందర్భాలలో మనం అనుకుంటాం, విన్నదానికంటే దృశ్య రూపం చాలా తొందరగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి. ఆ స్క్రీనింగ్ పెట్టి చిన్నపిల్లలకు ఆ దృశ్యరూపకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాంటి గొప్ప వ్యవస్థను, మార్పును విద్యా వ్యవస్థ లోపల తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రకరకాలైనటువంటి మేధావులతో చర్చలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే కదా ఏదైనా ఈజీగా అర్థం చేసుకునేటటువంటి నాలెడ్జ్ వస్తుంది. సైన్స్ని అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ డెఫినెట్గా కావాలి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మార్పును ఒకసారి ఆంధ్రాకు పోయి చూసి వచ్చి బుద్ధి తెచ్చుకొని చెంపలు వేసుకొని ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల కన్నుమూత. మృతుల్లో మణుగూరు ఎల్జీఎస్ కార్యదర్శి లచ్చన్న, ఆయన భార్య. మగా మార్చే క్రమంలో శరాఘాతం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన పాగా వేసే ప్రయత్నాలకు ఆటంకం. తెలంగాణ ఏర్పాటయ్యాక మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ. మొన్న దంతెవాడ ప్రాంతంలో 10 మందిని, అంతకుముందు దాదాపు 150 మందిని, ఇప్పుడు ఒక 6 ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మావోయిస్టుల పేరుతోటి ఆదివాసులను చంపుకుంటూ వెళ్తున్నటువంటి పోలీస్ వ్యవస్థను నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు మానవ హక్కుల కమిషన్ ఉన్నదా రాష్ట్రం లోపట, దేశం లోపట? అసలు భారత రాజ్యాంగం అనేది నడుస్తుందా భారతదేశం లోపట, లేకపోతే ఇంకేదైనా నడుస్తుంది?
ఏ మనిషి ప్రాణమైనా ప్రాణమే కదా. సరే ఎవడో వచ్చి బాంబులు వేస్తాడని చెప్పారంటే వాడిని నడు రోడ్డు మీద ఉరిదీసినా తప్పలేదు కావచ్చు, కానీ ఒక కాజ్ కోసము దేనికోసం పోరాటం జరుగుతుంది అనేటటువంటి విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక ముఖ్యమంత్రులే నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అంటారు, లేకపోతే మా నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండాని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రం లోపల దేశం లోపల ఈరోజు వారి యొక్క ప్రాణాలకు రక్షణ అనేది లేదా, విలువ లేదా? ఈ విధంగా మానవ హక్కుల కమిషన్ ఎందుకు ఊకుంటుంది? ఎందుకు భారతదేశం లోపల రాజ్యాంగం అనేది కాక ఇంకేదో నియంతృత్వ పోకడ నడుస్తూ ఉంది? ఇక్కడ మనకు చాలా ప్రాంతాల లోపల ఎక్కడన్నా హత్య జరిగితేనో లేకపోతే దాడులు జరుగుతాయి, ఏదో భయంస లాంటి ప్రాంతంలో హింస జరుగుతానో ఇంకా రకరకాలైనటువంటి ప్రాంతాల్లో జరిగితే మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయిపోతుంది. ఒక హీరో, ఒక నటుడో, ఒక రాజకీయ నాయకుడో తప్పు మాట్లాడితే, పొరపాటున మాట్లాడితే సీరియస్ అయ్యేటటువంటి మానవ హక్కుల కమిషన్లు. మరి ఈరోజు 2 ప్రాణాన్ని బలిగొన్నప్పుడు ఎందుకు మాట్లాడతలేమని చెప్పని అంటున్నాను. ఒక పోలీస్ అని ఎందుకు చచ్చిపోతాడండి ఎదురు కాల్పులల్లా? ఒక గాయం అని ఎందుకు జరుగుతలేదు పోలీసులకు? కేవలం మావోయిస్టులు మాత్రమే ఎందుకు చచ్చిపోతారు? ఇవి ఎన్కౌంటర్లా? ఇవి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లా? ఎవడన్నా నమ్ముతాడా మాట? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే నమ్ముతాడా? ఎదురు కాల్పులు అంటే ఎవడన్నా నమ్ముతాడా? అసలు అట్లా జరుగుతుందా? పోలీసులు ఎంత గొప్పగా ఆలోచించుకుంటూ పోతారు, నక్సలైట్లు ఇంకెంత గొప్పగా ఆలోచించుకుంటూ పోతారు. గొప్పగా మీన్స్ తప్పించుకునే విషయంలో. ఇది ఎక్కడైనా జరుగుతుంది, ఎక్కడైనా ఉంటుందా? ఇది బూటకము. ఇది కాదు, ప్రతి ఎన్కౌంటర్ కూడా బూటకం. ఈ బూటకపు ఎన్కౌంటర్ల మీద దయచేసి మీడియా సహకరిస్తున్నది, ప్రభుత్వం అండ ఉన్నది. ఈ రకమైనటువంటి చేష్టలు, చర్యలు ఇట్టి పరిస్థితుల్లో కూడా అది సమాజం లోపల రాజకీయ వ్యవస్థ ఈరోజు ప్రజల్ని ఎక్కి తొక్కుతూ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయవలసినటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇది కూడా ఒక ప్రశ్నించే గొంతు కానీ చంపేసే గొంతు కాదు కదా. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. ఇది మనిషి జీవించే హక్కును హరించడం తప్పించి ఇది. ఎందుకంటే అడవిలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం బాబులు పెట్టి చంపుతలేరు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే పోయి అక్కడ చంపుతారు. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. జోకు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇకపై ఉచిత విద్యుత్. సర్కార్ కీలక నిర్ణయం. గురు పూజోత్సవం రోజే జీవో జారీ. జుట్టు పోతుంది అంటే కొబ్బరి నూనె రాసినట్టున్నది ముచ్చట. అక్కడ నిధులే కేటాయించలేదు, కానీ ఇక్కడ ఈయన ఉచిత కరెంట్ ఇచ్చి ఎందుకు? ఫ్యాన్లే లేవు తిరగనీకి, ఎలగనీకి బల్బు లేదు, తిరగనీకి ఫ్యాన్ లేదు, కానీ ఉచిత కరెంట్ ఇస్తే ఏం చేసుకోమంటారు? వరద బాధితులకు ఆపన్న హస్తం. ఎస్బీఐ 5 కోట్లు, అరబిందో 5 కోట్లు, ఏఐజీ ఆసుపత్రి, ఎన్సీసీ కోటి చొప్పున విరాళం. మున్నేరు వరద బాధితులకు ఎంపీ పార్థసారథి రెడ్డి విరాళం ₹1. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పూర్తి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నటులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా పిఎం రిలీఫ్ ఫండ్కి, సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు కోట్లు విరాళాలు అందజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ యొక్క విరాళంని ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే అవి వేల కోట్ల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి మొత్తం కలుపుకుంటే. కాబట్టి వాటి మీద ఒక వైట్ పేపర్ చేయాలి. వైట్ పేపర్, శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. దేనికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, ఈ నటులు ఇచ్చినటువంటి ఫండ్ నుంచి మేము ఎంతెంత ఖర్చు పెట్టామనే దాని మీద వైట్ పేపర్ ఇవ్వాలి. కరోనా సమయంలో 30,000 కోట్లు వస్తే అది ఎవడు తిన్నాడో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలే. అది ఎట్లా ఖర్చు పెట్టిరన్నటువంటి విషయం కూడా చెప్పలే. నిధులు లేవు, పారాసిటమాల్ టాబ్లెట్ లేవు, లేకపోతే వ్యాక్సిన్ వేయడానికి మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పి తప్పించుకున్నటువంటి వాళ్ళు ఆ 30,000 కోట్లను ఏం చేసింటారు అన్నటువంటి విషయం మీద వాళ్ళు ఇంతవరకు ఎటువంటి విషయం చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా తప్పించుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.